గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ టీడీపీ నాయకులకు వర్తించదా అని ఎంసీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ఎస్కే ఖాదర్ బాషా ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఎండీ ఫతా ఉల్లాహకు ఓటు లేకపోయినా పోలింగ్ బూత్ దగ్గర తిరగడం ఎంతవరకు సరైందన్నారు. ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహించి అధికార పార్టీకి దాసోహం అయ్యారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద టీడీపీ నాయకులు ఫతా ఉల్లాహపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా మహాకూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ లక్ష్మణరావుని ఓడించే దిశగా ఎక్కడ గెలుస్తారని చెప్పేటువంటి భయం తట్టుకోలేక పల్నాడు జిల్లా ప్రాంతంలో ఏజెంట్లు బయట పంపించారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా 1 టౌన్ పశ్చిమ నియోజకవర్గంలో అయితే మాత్రం మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ గాంధీజీ స్కూల్లో అలాగే మధ్యాహ్నం నుంచి మహాకూటమి వాళ్ళకి ఎటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ కార్డు లేదు. మరి ఎలక్షన్ కమిషను నిద్రపోతుందా? నిబంధనలు మళ్ళీ వీళ్ళకి వర్తించదా? అధికారుల్ని అందరినీ కూడా చేతిలో పెట్టుకొని నిన్న అన్ని పోలింగ్ బూతుల్ని సందర్శించి, మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇది ఏంటి? ఎన్నికల నిబంధనలు ఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? రూల్స్ వర్తించవా వీళ్ళకి? పార్టీ దిమ్మలకి ఉన్నటువంటి జెండాలు తీసేస్తారు. మరి అదేంటంటే ఎలక్షన్ కోడ్ అంటారు. మరి ఎలక్షన్ కోడ్ మహాకూటమి నాయకులకు వర్తించదా అని చెప్పి ఎంసీపీఐగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే వీళ్ళు స్లోగన్స్ ఇచ్చుకొని పోలింగ్ కేంద్రాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసినేని చిన్ని నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్న జనాలతో వెళ్ళారో వాళ్ళని తక్షణమే వాళ్ళపై చర్య తీసుకొని అరెస్ట్ చేయాలా? లేని పక్షంలో మనం అధికారులు కూడా మెమోరాండాలు ఇచ్చి దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని చెప్పి కూటమి ఎమ్మెల్సీ ఆయన అభ్యర్థి ఎవరైతే నుంచున్నారో ఆయన లక్ష్మణరావు గారు చెప్పారు, మీరు గ్రాడ్యుయేట్ యొక్క మన్నలు పొందకుండా మీరు భయపడి ఈ రకంగా అరాచక పాలన చేసి అధికారం మాదేగా అని చెప్పి అధికారం చేతిలో పెట్టుకొని అధికారులతో ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం, స్లోగన్స్ ఇవ్వడం, ఇది ఎంతవరకు కరెక్టు? తక్షణమే ఎవరైతే వెళ్ళారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఫతావుల్లా అనే పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు మొహమ్మద్ ఫతావుల్లాని తక్షణమే చంద్రబాబు పేరు చెప్పి, కేసినేని చిన్ని గారి పేరు చెప్పి అక్కడ గాంధీజీ స్కూల్లో స్లోగన్స్ తీసుకుంటూ నినాదాలు ఇస్తూ ఉన్నారు. తక్షణమే అధికారులు వీళ్ళపై చర్య తీసుకొని అరెస్ట్ చేయాలా? లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.